యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఆమేన్. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సంఘమా, యొక్క ఆగస్టు మాసపు 3వ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన ప్రభు తన మహాకృప చేత మనల్నందరినీ ప్రేమించి నేటికి మనల్ని సజీవుల లెక్కలో ఉంచి ఆయన సన్నిధానములోనికి మనలను నడిపించారు. ఘనత, మహిమ, స్తుతి మన ప్రభు నామమునకే కలుగునుగాక. ఆరాధనకు విచ్చేసిన క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులందరికీ, సంఘమంతటికి పునరుద్ధానుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను, వందనములను తెలియపరుస్తూ ప్రేమపూర్వకంగా ఈ పరిశుద్ధ ఆరాధనలోనికి ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియులారా, మనము ప్రార్థనతో ఈ కార్యంలో ముందుకు సాగిపోదాం. ప్రార్థనలో నాతో ఏకీభవించమనవి ప్రార్థించుదాం. అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, యుగములకు రాజా, నీకే ఘనత, మహిమ, స్తుతి చెల్లిస్తున్నాం. సమీపించరాని తేజస్సులో అమరత్వము కలిగిన శ్రీమంతుడవు, అద్వితీయుడవైన దేవుడవు దేవా, నిన్ను స్తుతించి ఆరాధిస్తుంటున్నాం. మా కొరకై ఈ లోకమునకు అరుదించి నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునందు సమస్తము మాకు సాధ్యపరిచి సంప్రాప్తం చేసి అనుగ్రహించిన మహా గొప్ప రక్షణ, శుభప్రదమైన నిరీక్షణలకై నిన్ను స్తుతించి ఆరాధిస్తుంటున్నాం. మీరు మాకు అనుగ్రహించిన తండ్రి ఆత్మను బట్టి నీకు వందనాలు, సంఘమును బట్టి వందనాలు, నీ జీవపు వాక్యమును బట్టి నీకు వందనాలు, నీ సన్నిధి భాగ్యమును బట్టి వందనాలు. మా కొరకై అన్ని ప్రొవిజన్స్, అన్ని ప్రివిలేజెస్ను మాకు ఇచ్చిన తండ్రి, నిన్ను స్తుతించి మహిమపరుస్తుంటున్నాం. ఇదిగో ఈ పరిశుద్ధ దినాన మీరు నడిపించిన నీ పిల్లలను బట్టి నీకు వందనాలు. యేసయ్య సంఘం మీరు నాటిన దీపస్తంభం తండ్రి, మీరు వెలిగింపచేసి నడిపింపజేస్తూ వస్తున్నందుకై నిన్ను స్తుతించి ఆరాధిస్తుంటున్నాం. ఈ సమయాన మరి ప్రభా, రావలసిన నీ ప్రియులు అనేక మంది ఉంటున్నారు. వారందరినీ కూడా సకాలమునకు నీ సన్నిధిలోనికి నడిపించండి తండ్రి. నీకు మహిమకరంగా మరి ప్రభా ఈ కార్యములన్నీ జరుగుటకు సహాయించే నీ సన్నిధి సమృద్ధిని నీ పిల్లలకు అనుగ్రహించుమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. దినపు నీ ద్రాక్ష తోటలో పనిచేయు డీకనేట్ కమిటీ పెద్దలను తిరిగి ఆయా తలాంతులు కలిగి నీ పరిచర్య ధర్మాన్ని కొనసాగించే ప్రతి ఒక్కొక్కరిని నైనా నీ ఆత్మతో నింపండి. నీ కొరకైన సాక్షులుగా తండ్రి మీరు వారిని నిలవబెట్టి మహిమ పొందుమని ప్రార్థిస్తుంటున్నాం. పరిశుద్ధాత్ముని బలమైన శక్తివంతమైన కార్యములు తండ్రి నీ మందిరంలో నీ పిల్లల మధ్య మీరే జరిగించుమని, మీరే మహిమ పొందుమని, నీ మహిమలో నీ పిల్లలను ఆశీర్వదించుమని ప్రార్థిస్తుంటున్నాం. మీరే సమస్తములో సమస్తమైనైనా నీ ఆధిపత్యం క్రిందను, నీ శిరసత్వం క్రిందను తండ్రి నీకు మహిమకరంగా నీ పిల్లలందరికీ ఆత్మీయ క్షేమము, ఆత్మీయ జ్ఞానము, ఆత్మీయ మేలులు జరుగునట్లుగా కృప పాలించమని ప్రేమామయుడు త్వరలో మా కొరకు రానై ఉన్న యేసుక్రీస్తు నామమందే స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సంఘమా, సమయమున ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము బైబిల్ పఠనమును మనం కలిగి ఉందాము. మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 102వ కీర్తన 1 నుంచి 8 వచనముల వరకు
వ్రాయబడిన దేవుని వాక్య భాగము మన మధ్యలో కుమార్తె డి క్యాథరిన్ గారు కుమార్తె డి క్యాథరిన్ గారు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము కీర్తనల గ్రంథము 102 1వ చరణం నుంచి 8వ చరణం వరకు చదువుకుందాము. కీర్తనలు 102 మొదటి చరణం ప్రారంభం. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకుము. నాకు చెవి యొగ్గుము, నేను మొరలిడు నాడు త్వరపడి నాకుత్తరమిమ్ము. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి. పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది. భోజనము చేయుటకే నేను మరచిపోవుచున్నాను. నా మూలుగుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి. నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను. పాడైన స్థలములలోని పైడి కంటెవలేనున్నాను. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకవలేనున్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు. దేవుని వాక్యం ఇంతటితో సరి. ప్రైజ్ ద లార్డ్. తిరిగి రెండవ భాగముగా ప్రియులారా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు రాయబడిన వాక్యము మన మధ్యలో ఉన్న కుమార్తె ఆనంద శ్రావణి గారు కుమార్తె ఆనంద శ్రావణి. హల్లెలూయా. అందరికీ వందనములండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము రెండవ భాగముగా పరిశుద్ధ గ్రంథము నుంచి క్రొత్త నిబంధన గ్రంథము నుంచి అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు గల దేవుని వాక్య భాగం చదువుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు. 13వ అధ్యాయం మొదటి వచన ప్రారంభము. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచును గణగణలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయూ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మస్తరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముటును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని శ్రేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఇంతటితో వాక్య భాగం సరి. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మనము ప్రాముఖ్యమైన ఘట్టంలో ప్రవేశించబోతున్నాం. దయచేసి అందరూ కూడా దేవుని యొక్క వాక్యం, బైబిల్ పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉన్నది కాబట్టి దయచేసి ఒక వచనం చదువుకొని మనము దేవుని యొక్క వాక్యంలో ప్రవేశించే అద్భుతమైన అమూల్యమైన సమయం. మన టెక్స్ట్ రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు 13వ అధ్యాయము ఇవాల్టి మన టెక్స్ట్. అందులోని కొన్ని మాటలు చదువుకొని దేవుని యొక్క వాక్యంలో ప్రవేశిద్దాం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు, 4 నుండి 7 వరకు ఉన్న వాక్య భాగాన్ని బిగ్గరగా స్పష్టంగా బైబిల్ కలిగిన అందరూ సెల్ ఫోన్ కాదు సుమా, ఒకవేళ ఎవరి దగ్గరైనా బైబిల్ తెచ్చుకోకపోతే నో ప్రాబ్లం, దయచేసి సెల్ ఫోన్ మాత్రం బయటికి తీయొద్దు, లోపల పెట్టుకోండి, వినండి. ఒకవేళ ప్రక్కన చూసుకుంటానంటే ప్రక్కన చూసుకొనైనా చదవండి మంచిగా బైబిల్. 13వ అధ్యాయము కొరింథీ మొదటి పత్రిక 4 నుంచి 7 వచనాలు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. చివరిది 13వ వచనం పిల్లరా, 13. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అందరము లేచి నిలుచుండి బైబిల్ పల్లవి పాడుకొని దేవుని యొక్క వాక్యంలో ప్రవేశిద్దాం. దయచేసి అందరూ కూడా బైబిల్ చేత పట్టుకొని, ప్రభు మనకిచ్చిన ఆత్మ ఖడ్గం పైన బాల్కనీలో ఉన్న వారందరూ కూడా నీ చేతితో నన్ను పట్టుకో అన్నటువంటి ఆ కోరస్ పాడుకొని వాక్యంలోనికి ప్రవేశిద్దాం. చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నాడుపు, శిల్పి చేతిలో శీలాను నేను, అనుక్షణము నన్ను దిద్దుము. శిల్పి చేతిలో శీలాను నేను, అనుక్షణము నన్ను దిద్దుము. అందరూ పాడండి. అంధకారా లోయలోనా సంచరించిన భయము లేదు, అంధకారా లోయలోనా సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నాడుపు. శిల్పి చేతిలో శీలాను నేను, అనుక్షణము నన్ను దిద్దుము. శిల్పి చేతిలో శీలాను నేను, అనుక్షణము
నన్ను దిద్దుము. రాజులకు రాజైన యేసు క్రీస్తునకే, ప్రభులకు ప్రభు అయిన యేసు క్రీస్తునకే, జీవాహారమై ఉన్న యేసు క్రీస్తునకే, జీవ జలమై ఉన్న యేసు క్రీస్తునకే, వాక్యమై ఉన్న యేసు క్రీస్తునకే, మన కొరకు ప్రాణము పెట్టి రక్తము కార్చి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసు క్రీస్తునకే, మహా గొప్ప రక్షణ మనకిచ్చిన యేసు క్రీస్తునకే, శుభప్రదమైన నిరీక్షణ మనకు అనుగ్రహించిన యేసు క్రీస్తునకే, మన కొరకై పరలోకమునకు వెళ్ళిన యేసు క్రీస్తునకే, అతి త్వరలో తిరిగి మన కొరకే మన మధ్యకు రానై ఉన్న యేసు క్రీస్తునకే, మన యేసయ్య వాసి యేసు క్రీస్తునకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చునండి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రియులారా మరొక మాట చదువుకొని, వాళ్ళ మన టెక్స్ట్ అందులోని ఒక మాట చదువుకొని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. మనము నూతన నిబంధన నుండి చదువుకున్నాం. పాత నిబంధన గ్రంథంలో కీర్తనలు 102 మన టెక్స్ట్. దయచేసి అందులోని ఒక మాట 102, ఎవరైనా ఒకరు దయచేసి 102 6, 7 వచనాలు, 4 నుండి 7 వచనాల వరకు చదవలసిందిగా కోరుతున్నాను. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది. భోజనము చేయుటకే నేను మరచిపోవచ్చున్నాను. నా మూల్గల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి. నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను. పాడైన స్థలములలోని పగిడి కంట వలె నున్నాను. రాత్రి మెలుకుగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె నున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పిల్ల. మనము బైబిల్లో ఉత్తర ప్రత్యుత్తర భాగములలో 103 చదువుకున్నాం. బైబిల్ పఠనము 102, ఉత్తర ప్రత్యుత్తర భాగాలు ఉదయకాలమున 103లో ఆ మొదటి 5 వచనాలు ఉన్నాయి. దయచేసి అది కూడా చదవాలని మనవి చేస్తున్నా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా అంతరంగమున నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండినట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ప్రియులారా, 102వ కీర్తనలో 3 పక్షులు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను. 7వ వచనం, పాడైన స్థలములలోని పగిడి కంటె వలె ఉన్నాను. పగిడి కంటే గూడబాతు, పెలికాన్. ఐఎమ్ లైక్ ఏ పెలికాన్ ఇన్ ద విల్డర్నెస్, ఐఎమ్ లైక్ అన్ ఓల్ ఇన్ ద డెజర్టెడ్ ప్లేస్ అని ఉంటుంది. నేను పగిడి కంటె వలె ఉన్నాను. 3వదిగా రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె. పిచ్చుక, స్పారో, పిచ్చుక. 3 పక్షులు మనకు అక్కడ కనిపిస్తాయి. 103లో తిరిగి 5వ వచనానికి వచ్చినప్పుడు పక్షిరాజు, పక్షిరాజు అనగా ఒక పెద్ద పక్షి మనకు కనిపిస్తుంది. ఈ మాటలు చదువుకోవడంలో, దీని యొక్క ధ్యానంలో నేను ఎందుకు ఈ మాటలు మీ గమనంలోని తెస్తున్నానంటే ప్రియులారా, దేవుడు తన వాక్యంలో జంతువుల ద్వారా, పక్షుల ద్వారా, తిరిగి సృష్టిలోని ఆయా వస్తువుల ద్వారా మనకు పాఠాలు నేర్పిస్తూ వస్తారు. మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకు చీమను చూస్తే, చీమ దగ్గర ఆ చీమకు ఉన్నటువంటి యాక్టివ్నెస్ను బట్టి సోమరితనం పోగొట్టుకోవాలి, లేజినెస్ పోగొట్టుకోవాలి, ఎప్పుడు కష్టపడి పని చేయాలి అనేటువంటి ఒక మంచి పాఠం
అది దేవుని వాక్యంలో వ్రాయబడింది, తిరిగి అన్ని చోట్ల వ్రాయబడి ఉంటుంది. అందరూ కూడా ఈ సృష్టిలో ఆయా వస్తువులను బట్టి, జంతువులను బట్టి, పక్షులను బట్టి మనకు మంచి పాఠాలు నేర్చుకుంటుంటాం. ఈరోజు కూడా మనం కొన్ని లోతైనటువంటి గొప్ప సత్యాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి నేర్చుకుందాం. ఈ ఆగస్టు మాసపు 3వ పరిశుద్ధాదివారపు ఆరాధన ప్రభు తన మహాకృప చేత నిన్ను నన్ను ప్రేమించి ఆయన సన్నిధానంలోనికి మనల్ని నడిపించినందుకాయ ఘనత, మహిమ, స్తుతి ప్రభు నామమునకే కలుగునుగాక. అలాగూ తిరిగి ఒక 3 వారముల తర్వాత మిమ్మల్ని అందరినీ మరొక్కసారి కలుసుకున్నటకు ప్రభు దీనదాసును నాకు ఇచ్చిన కృపను బట్టి ప్రభుకు వందనస్తున్నై ఉంటున్నాను. ఆరాధనకు విచ్చేసిన మీ అందరికీ కూడా తిరిగి ప్రయాణాలు అన్ని విషయాల్లో నా కొరకై, కుటుంబం కొరకై ప్రార్థించిన సంఘం మీ అందరికీ, అలాగే ప్రత్యేకంగా కమిటీ పెద్దలందరికీ, అలాగూ సంఘంలోని ప్రతి ఒక్కొక్కరికి, ప్రతి కుటుంబానికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, శుభములు, వందనాలను తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియులరా, ఈ మాట అంటే నేను కొన్ని పాఠాలు మనము నేర్చుకునేదానికంటే ముందుగా ఒక మాట మీకు తెలియపరిచి నెక్స్ట్ ఏంటి జరిగినటువంటి విషయాలు మీ గమనంలోనికి తీసుకొని వస్తాం. వాస్తవంగా సృష్టిలో అనగా ఇప్పుడు మనం కొన్ని పక్షులు ఇక్కడ ఉన్నాయి కదా, జంతువుల గురించి ఉన్నప్పుడు ఓసారి అంటే గుర్తేమొచ్చిందంటే మనకు ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న చెప్పినట్టున్నాడు. ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న నాకు అంటే ఆయన వాక్యంలోనో లేక మొత్తానికి ఎక్కడో ఆయనతో పర్సనల్గా మాట్లాడేటప్పుడు తెలిసినట్టున్నాయి. ఏంటంటే ఒకసారి కోతులన్నీ స్ట్రైక్ చేయాలనుకున్నాయంట. కోతులన్నీ స్ట్రైక్ చేయాలనుకున్నాయి. ఎందుకు స్ట్రైక్ చేయాలనుకున్నాయి? అవన్నీ కూడా ఒక ధర్నా చేసి పెద్ద భారీ ఎత్తున స్ట్రైక్ చేసి, ఇవి కూడా చార్లెస్ డార్విన్ అని ఒకడు ఉన్నాడు, ఆ చార్లెస్ డార్విన్ అనే వాడిని కలిసి మెమొరాండం ఇచ్చి నువ్వు ఎప్పుడు కూడా ఇలాంటి బుద్ధి లేని పని చేయగాకు అని చెప్పడానికి అని చెప్పేసి అని అన్నీ డిసైడ్ అయిపోయినాయంట. ఎవరు? కోతులు. ఎందుకు రానంటే ఎప్పుడూ లేనిది 1000 సంవత్సరాల చరిత్ర అంతా జరిగిన తర్వాత, 1000 సంవత్సరాల చరిత్ర దాదాపుగా 18వ శతాబ్దం అంటే క్రీస్తు శకంలో 18వ శతాబ్దంలో అప్పుడు ఒక క్రొత్త సిద్ధాంతాన్ని, డాక్ట్రిన్ను అనగా ఎవల్యూషనరీ థియరీని, జీవ పరిణామ సిద్ధాంతాన్ని చార్లెస్ డార్విన్ ప్రవేశపెట్టడం జరిగింది. దీని తాను అనుకున్నాడు, ఏదో పెట్టాడు, దానికి కంక్లూషన్ అయితే తాను ఇవ్వలేదు, ఇవ్వలేకపోయాడు, ఇవ్వలేరు కూడా, అంతే ఇవ్వలేరు. సో ఇవ్వలేక తా సిద్ధాంత ప్రతిపాదన జరిగి దానిపైన విపరీతమైన చర్చ జరిగి అది ఏమైపోయిందంటే అపవాది చేతిలో ఒక తంత్రంగా చిక్కుకుపోయింది. పిల్లరా, అపవాది దాన్ని బాగా క్యాష్ చేసుకున్నాడు. కాబట్టి ఏమైపోయిందంటే ఇది క్రియేషనా లేకపోతే ఎవల్యూషనా అనేటువంటి క్వశ్చన్ మార్క్ మానవాళిలో కలిగింది. లేదు, ఇది ఎవల్యూషనే, మానవుడు కూడా కోతిలో నుంచి వచ్చినాడు. అది డార్విన్ పెట్టినటువంటి సిద్ధాంతం మనకు తెలుసు. ఎక్కువ దాని గురించి మాట్లాడుకోవడం వద్దు, క్లుప్తంగా మాట్లాడుకుందాం. సో అందుకేం చేసినారంటే కోతిలో నుంచి మానవుడు వచ్చాడు కాబట్టి ఇంకా నెక్స్ట్ పరిణామ సిద్ధాంతంలో భాగంగా ఆ తోకలు గీకలు అవి ఇవన్నీ పోయినాయి. ఇంకా లాస్ట్కు మానవుడు ఇట్లా తయారై ఇప్పుడు మోడర్న్ మ్యాన్ అయిపోయినాడు, ఇట్లా ఈ విధంగా అయిపోయినాడు అనేటువంటిది ఒకటి వచ్చేసింది. ఇవన్నీ మానవులైనటువంటి వాళ్ళు తిక్కలిస్టులు ఏమైపోయినారంటే మన మానవ జాతి నిజమే కాబోలు కోతిలో నుంచి వచ్చినామని చెప్పేసి చాలామంది అతని సిద్ధాంతంతో సరిపెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఈ కోతులకు మాత్రం ఏ ఒక్క కోతికి నచ్చలే. ఇది ఏ ఒక్క కోతికి కూడా నచ్చలే. ఎందుకు నచ్చలేదు, ఏం సంగతి అని అంటే అసలు ఏంటి మాకు వాళ్ళకు పోలికేంటి? మేము దేవుడు మమ్మలను ఒక ప్రత్యేకంగా కోతులము మమ్మల్ని కలగజేసినాడు, అంతే. అన్నీ కూడా సృష్టిలో మమ్మల్ని అంతా కలగజేసినాడు, మానవులను కలగజేసినాడు. ఆయన స్వరూపం దేవుని స్వరూపం, దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని పోలిక అయినటువంటి మానవులను కలగజేస్తే వాళ్ళు పోగొట్టుకున్నారు. అది దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నారు, దేవుని పోలికను పోగొట్టుకున్నారు. అలాగూ వాళ్ళు పోగొట్టుకొని వాళ్ళు పాపం చేసి
పాపం వల్ల ఉచితమైనటువంటి మరణాన్ని తెచ్చుకొని వాళ్ళు పతనమై వాళ్ళు రకరకాలైనటువంటి అన్నీ కూడా ఏంటంటో పెనేసుకొని లేనిపోని పర్వర్టెడ్ నాలెడ్జ్తో ఏవేవో అన్ని తయారు చేసుకొని వచ్చేసి దీన్ని మాకు ఆపాదించడం ఏంటి, వీడెవడో కొత్తగా వచ్చి ఎవరి జోలికో పోకుండా మా మీదకి వచ్చినాడు, మా కోతి జాతి మీదకి వచ్చినాడే అని చెప్పేసి వాటికి కోపం వచ్చింది. ఏం సంగతి అని చెప్పేసానంటే ఒక ధర్నలో ఏం లేదు, డైరెక్ట్గా కనపచ్చే 4 మాటలు అడుగుదాం అతన్ని. ఇంక మెమొరాండాలు సమర్పించడం వద్దు, ఇంకోసారి బుద్ధుండి కూడా మాటలు మాట్లాడకాకురా అని చెప్దాం అనుకుని ఇంకా డిసైడ్ అయిపోయినట్ట. ఏం సంగతి అంటే ఈ లోపల ఒక జర్నలిస్టు కలిసినాడు. ఏంటి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, మరి చార్లెస్ డార్విన్తో, అతను సామాన్యుడు కాదు అని అంటే, ఏం సామాన్యుడు ఏంటి, సరే మేము 4 ప్రశ్నలు జవాబు చెప్పమని, ఎవరైనా జవాబు చెప్పమని, చార్లెస్ డార్వినే కాదు ఎవడన్నా జవాబు చెప్పమను అని చెప్పేస్తాను 4. మొదటి ప్రశ్న వేసినాయి. ఏమేసినాయంటే కోతులు, మేము ఏ రోజైనా మా కోతి జాతిలో మేము కొట్లాడుకొని ఒకరినొకరు పొడుచుకొని చంపుకున్నామా, ఎవరినన్నా ఎప్పుడన్నా మేము కొట్లాడుకొని పగతో బాంబులు వేసుకున్నామా, కత్తులు దూసుకున్నామా, మిజైల్స్ వాడుకున్నామా, చంపుకున్నామా, రక్తపాతం చేసుకున్నాడు, ఒక్కటి చూపియండి. మా చరిత్రలో ఒక్క ఇన్సిడెంట్ చూపియండి. మా కోతి జాతిలో ఎవరమైనా, ఇంకా మొదటి విషయం దీనికి మాకు జవాబు కావాలి. ఇప్పుడు ఎవరమైనా మేము ఎప్పుడైనా మా కోతి జాతిలో కొట్లాడుకునేటువంటిది, చంపుకునేటువంటిది, ఒకరినొకరు సరిపోకుండా ఎప్పుడు పగ అద్వేషం ప్రేమలే. మా కోతి జాతి అంటేనే మాకు ప్రేమ, మేము ప్రేమించుకుంటాం, మేము ఒకరినొకరు ప్రేమించుకుంటాం, అంతా బాగా కలిసి ఉంటాం ఎక్కడైనా సరే ఉండేటువంటి. మీలాగా కొట్లాడుకోమే, మీలాగా మేము పగలు ద్వేషాలు ఇవన్నీ కూడా పెట్టుకోమే. మరి మమ్మల్ని తీసుకొని మాలో నుంచి వచ్చినారని ఎట్లా అంటారు అసలు? మొదటి సంగతి. రెండవది, ఒకవేళ మాలో ఎవరైనా చనిపోతే ఒక్క కోతి ఎప్పుడన్నా చచ్చిపోతే మిగిలిన కోతులన్నీ ఏమైపోతాయి? అబ్బా, ఇంకా అవి వాటి ఆందోళన చెప్పడానికి లేదు పిల్లరా. మీరు గమనించండి, అది కొండ ప్రాంతమైనా లేకపోతే ఎక్కడ మన గ్రామాల్లో లేకపోతే మన వీధులలో ఉన్నా కూడా మిగిలిన కోతులన్నీ కలిసి అది ఒక రకమైన గిట్టిగట్టిగా శబ్దాలు చేస్తుంటాయి, ఏడుస్తూ ఉంటాయి, గగ్గోలు పెడతాయి. ఎందుకోసం అంటే అది ఏ కారణం చేతనో పైనుంచి కింద పడో, ఒక కరెంటు షాక్ కొట్టో, ఇంకోటో ఏదో మరి మొత్తానికి ఏదో జరిగి ఒక కోతి చనిపోయిందంటే మిగిలిన కోతులన్నీ చుట్టుకుంటాయి, ఆ కోతికి సంఘీభావాన్ని చెప్తాయి. మీలో అది లేదే. మాకు రెండో ప్రశ్నకు జవాబు కావాలా. మొదటి ప్రశ్న, మీరు చంపుకుంటారు ఒకరినొకరు, మేము ఎవరినైనా చంపుకోం. రెండోది, మాలో ఎవరైనా చచ్చిపోతే అందరము సంఘీభావం చెప్తాం. మీరు చెప్తారా? చూసి కూడా పక్కన వెళ్ళిపోతా అంటారు, చూసి కూడా పట్టించుకోరు. మాకు కాదులే, ఇది మా వాడు కాదులే, మా కులం కాదులే, మా మతం కాదులే, మా మనిషి కాదులే, మా వాడు కాదులే అని చెప్పేసానని మానవులైన మీరు పక్కకి వెళ్ళిపోతారు అంతే. మాకు కాదు, ఎందుకు మాకు వచ్చిన తంట అని చెప్పేసాను. మేము అట్లా ఉన్నాం. కాబట్టి మీకు మాకు పోలిక ఎక్కడ? అర్థమైంది పిల్లరా? ఇంకొక ప్రశ్న వేసినారు. మూడవది, మేము ఎప్పుడు కూడా భార్యాభర్తలం, మాకు సంసారాలు ఉన్నాయి, మా అందరికి కూడా. మా సంసారాల్లో మేము బాగా పెళ్ళిళ్ళు చేసుకుంటాము, బాగా హ్యాపీగా ఉంటాం భార్యాభర్తలం. మేము ఏ రోజు కొట్లాడుకొని ప్రతిదానికి కొట్లాడుకోవడం, భార్యాభర్తలు కొట్లాడుకొని మేము విడిపోయినామని ఒక్క దాఖలా చూపండి ఎక్కడైనా. ఎవరు? కోతి అడుగుతుంది చార్లెస్ డార్విన్ను, ఏమయ్యా బుద్ధి ఉందా నీకేమన్నా? మేము ఏ పొద్దున్నా కొట్లాడుకొని మీలాగా మేము కోర్టులకు పోయాం, మీలాగా మేము డైవర్సులు తీసుకున్నాం, మీలాగా మేము లేనిపోని అన్నీ కూడా తంటాలు చేసుకున్నాం, మీలాగా లేనిపోని అన్నీ కూడా చేసుకుని మా జీవితాల్లో మీలాగా మేము ఎప్పుడు కొట్లాడుకునేటువంటిది ఒక్కటి లేదే మాలో. సరే, అట్లా మేము కొట్లాడుకునేట్టుగా ఒకటి చూపండి. మేము మాకున్నంతలో మేము హ్యాపీగా ఉంటాం. మేము ఒక్కసారి కలిసి ఉండడానికి తీర్మానం చేసుకుంటామా, జీవితాంతం కలిసే ఉంటాం మేము, కష్టమైన ఇబ్బంది అయినా ఏదైనా. మీకు మాకు ఇంక చివరికి ఇంకొక ప్రశ్న వేసింది అంతే. ఈ మధ్యకాలంలో మీరు బాగా మోడర్న్గా తయారైనారు,
ఆ మోడర్న్గా తయారైనటువంటి దాంట్లో ఆ తల్లులైనటువంటి వారు చాలామందికి ఫారిన్ కంట్రీస్లో మన ఇండియా చాలా చాలా బెటర్ పిల్లరా, మనం చాలా బెటర్. మనం వచ్చేసి వేరే ఇతర దేశాల్లో తల్లులు పిల్లలకు పాలిచ్చేది కూడా కష్టమైనటువంటి పరిస్థితులు. తల్లులు పిల్లలకు పాలు ఇవ్వడంలో ఎందుకోసం అంటే అందం తగ్గిపోతుంది, ప్రధాన కారణం అంట. అందం తగ్గిపోతుంది, ఆకర్షణ తగ్గిపోతుంది. ఇంకా ఎందుకోసం అంటే వాళ్ళు ఒకరినొకరు జీవితాంతం కలిసి ఉండే పరిస్థితి ఉండదు. ఓ సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్లకు విడిపోతుంటారు, మళ్ళా కొత్తగా మళ్ళా విడిపోతారు, మళ్ళా కొత్త. ఆ పరిస్థితులలో వాళ్ళ ఆకర్షణకు వాళ్ళ అందానికే వాళ్ళు ప్రయారిటీ ఇస్తారు. పిల్లలకు పాలు పెట్టాలి అనేటువంటి అనగా తల్లితనాన్ని, ఆ గొప్పతనాన్ని, అమ్మతనాన్ని కూడా చూపించని ఆ చెడ్డ సమాజం నేటి దినాల్లో తయారైపోయింది. మీరు ఈ విధంగా మేము ఒక్కసారి సంకనేసుకుంటే, మా బిడ్డను సంకనేసుకున్నామంటే, సంకనేసుకుని కోతి తన బిడ్డను సంకనేసుకుంటుంది పిల్లరా. వేసుకున్న తర్వాత ఇంకా చూడండి ఎన్ని చెట్లు తిరుగుతుందో, ఎన్ని గుట్టలు తిరుగుతుందో, ఎంతలా. ఎప్పుడైనా తన పిల్లను కింద పడేసినట్టు కానీ, తన పిల్ల కింద పడినట్టు కానీ పొరపాటున మనం ఎక్కడైనా చూసినామా? మనకు తెలిసినంతలో తన పిల్ల కింద పడి ఏదో ఏంటంటే అనేటువంటిది మనకు తెలిసినంతలో దాదాపుగా లేదు. ఎక్కడన్నా జరిగినాయేమో పిల్లరా. అంటే ఎంత కేర్ అండ్ కన్సర్న్ తల్లిదండ్రులు పిల్లల పట్ల, అంత కేర్, తల్లిదండ్రులు పిల్లల పట్ల అంత కన్సర్న్. ఒక్కసారి మా చంకరాన్ని ఎత్తుకుంటే ఇంకా మేము ఎగిరినా దూకినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కూడా మా పిల్లలను మేము వదిలిపెట్టాం. మా పిల్లలు మమ్మల్ని వదిలిపెట్టారు, వాళ్ళు మమ్మల్ని కలిసే ఉంటారు. మీరేంటండి మోడర్నిజం అంటారు, అది అంటారు, ఇదంటారు, ఏంటంటో వెస్టర్న్ కల్చర్ అంతా తెచ్చుకుంటారు, లేనిపోని అన్నీ చేసుకుంటారు. ఇవన్నీ తీసుకొని వచ్చి ఇప్పుడు మీకు మాకు అసలు ఏమన్నా పోలిక అసలు లేదు. చార్లెస్ డార్విన్ నువ్వుగిన ఈసారిగిన మళ్ళీ ఇలాంటిది అంటే ఇక మేము చాలా దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తాయని కొంచెం. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే పిల్లరా, దేవుడు మనకు దేవుడు ఇచ్చినటువంటి ప్రధానమైన దేవుని వాక్యంలో ఒక మాట, దేవుడు ప్రేమస్వరూపి అని వ్రాయబడింది. యోహాన్ గారు రాసిన పత్రికలోనైనా లేకపోతే సువార్త భాగాల్లో ఒక మంచి మాట ఉంటుంది. ఇది అందరూ తన హార్ట్లో భద్రం చేసుకోవాలని మనవి చేస్తూ ఉంటున్నా. దేవుడు ప్రేమస్వరూపి అని ఉంటుంది. గాడ్ ఈజ్ లవ్ అంటాం మనం ఇంగ్లీష్లో. గాడ్ ఈజ్ లవ్ ఈజ్ గాడ్ అనడము అబ్సల్యూట్లీ రాంగ్. అది లవ్ ఈజ్ గాడ్ అనేటువంటిది కరెక్ట్ కాదు నైనా. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమస్వరూపి అంటే మొత్తం ప్రపంచమంతా, ద హోల్ యూనివర్స్, సృష్టి అంతా కూడా దేవుడు ప్రేమ చేతనే అన్నీ చేసినాడు. అన్నీ నేను అయితే ఈ సృష్టిలో అన్ని వస్తువులు, అన్ని పక్షులు, అన్ని దాదాపుగా ఆల్మోస్ట్ అన్ని జంతువులు అన్నీ కూడా ప్రేమతో జీవితాలను కొనసాగించుకుంటూ వచ్చాయి. కానీ దేవుని స్వరూపం, దేవుని పోలికైనటువంటి మానవులమైన మనమే వాటిని పోగొట్టుకున్నాం. కారణం ఏంటంటే పాపం అనేటువంటిది మన జీవితంలోనికి ప్రవేశించింది. పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో ప్రేమ చల్లారిపోతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. దయచేసి 6-7 వచనాలు 7-8 వచనాలు చదవాలని కోరుతున్నాం. 24వ అధ్యాయం అనుకుంటాను. ప్రేమ చల్లారును అనే మాట మనకు కావాలి. అది ఎన్నో వచ్చిన ఒక్కసారి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. చూసారా పిల్లరా? అక్రమము విస్తరించుట చేత. అక్రమం అంటే పాపం విస్తరిస్తుంది. అనగా మనమే ఒకరినొకరు ద్వేషించుకుంటాం, ఒకరినొకరు మత్సరాన్ని లేపుకుంటాం, ఒకరినొకరు పగలు పెంచుకుంటాం, ఒకరినొకరు కీచులాడుకుంటాం, ఊరికనే ఒకరినొకరు గెలుక్కుంటాం, ఒకరినొకరు వచ్చేసేసి అలా ఏంటేంటివో మాట్లాడుకుంటాం, అనవసరమైన సంభాషణలన్నీ చేసుకుంటాం, వ్యక్తిగత జీవితాలను, హృదయాన్ని మనము భంగం చేసుకుంటాం. అలాగూ ఆత్మీయంగా కూడా మనము భంగపరుచుకుంటాం మన యొక్క దేహాలను, మన యొక్క ఆత్మలను. తిరిగి అలాగూ ఆత్మీయమైన విషయాల్లో మరింతగా దేవునికి దూరం అయిపోతూ పతనమైపోతూ వస్తాం. కారణం ఏంటంటే ప్రేమ చల్లారిపోయినట్టు.
దేని బట్టి? పాపం విస్తరించుట చేత, అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోను. ఈ సమయాన నేను మన SIU సంఘం వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మనవి చేస్తున్నా, ఇప్పటి నుంచి మన వర్తమానాలు ప్రతిదీ గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమను గురించినటువంటి విషయాల్లోనే మన వర్తమానాలు ఉంటాయి. మనము దీని ప్రాక్టీస్లోనికి తెచ్చుకోవాలి పిల్లరా. వర్తమానం చెప్పుకోవడమో లేకపోతే వినడమో కాదు. చెప్పుకొని వినడం అనేటువంటిది అక్కడికే ఆగిపోతే ఇంకా ఏ ప్రయోజనం లేదు. దీని ప్రాక్టీస్లోనికి తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత మన మధ్యలో ఎంతైనా ఉంది. అందుకే నేను మీకు మనవి చేస్తున్న కారణం ఏంటంటే, నేటి దినాల్లో చాలామంది మనము ఈ యొక్క యుద్ధాన్ని గురించినటువంటి విషయాలు, యుద్ధ సమాచారాన్ని గురించినటువంటి విషయాల్లో ఆందోళన కలిగి ఉంటున్నాం. ఇజ్రాయేలు ఇరాన్ దేశాల మధ్య యుద్ధం అనేటువంటిది అది తీవ్ర రూపం దాల్చినటువంటి పరిస్థితులలో ఇప్పుడు భయాందోళనగా ఉంటున్నది. కారణం ఏంటంటే పిల్లరా, గమనించండి, అందరూ మంచిగా వాక్యం వింటున్నారు. ఏదైనా సరే ఒక రెండు దేశాలు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది. జరిగింది కొన్ని రోజులు అనుకున్నాం, ఆడ మళ్ళీ ఆపేసేసుకున్నాం. మరికొన్ని దేశాలు అప్పుడప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఒకరినొకరు బాంబులు వేసుకుంటుంటారు, మిసైల్స్ స్కట్స్ వాడుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా కానీ పెద్ద పట్టించుకోము. అంటే దాని గురించినటువంటిది అంత సీరియస్గా హోల్ వరల్డ్ ప్రపంచం అంతా కూడా అంత సీరియస్నెస్లోనికి రాదనమాట. కొందరు స్పందిస్తారు, కొందరు స్పందించరు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి వార్, దీని గురించిన విషయాలు ప్రపంచం చాలా సీరియస్గా చూస్తూ ఉంది. కారణం ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి పిల్లరా, ఇజ్రాయేలు దేశం, నేను మీకు చాలాసార్లు తెలియపరిచిన, ఇజ్రాయేలు దేశం అది ప్రపంచానికి వాల్ క్లాక్. ఇప్పుడు వాల్ క్లాక్ ఉంది మన దగ్గర. ఈ వాల్ క్లాక్ను బట్టి మన టైమింగ్ అంతా కూడా మనం సెట్ చేసుకుంటున్నాం. దీన్ని బట్టే మన దైనందిన కార్యక్రమాన్ని రూపొందించుకుంటాం. అలాగే వాల్ క్లాక్, దేవుడు ఇజ్రాయేలు దేశాన్ని వాల్ క్లాక్గా పెట్టినాడు. అక్కడ ఏదన్నా జరిగింది, అక్కడ ఏమైనా సంభవించింది, అక్కడ ఏదైనా కూడా ఒకటి అనగా ఎక్స్ట్రీమ్గా ఏంటైనా థింగ్స్ అక్కడ ఉంటున్నాయని చెప్పేసానంటే ఇది హోల్ వరల్డ్ ప్రపంచానికి చుట్టుకుంటుంది. ఇది కారణం దేవుడు ప్రత్యేకించిన జనాంగం, ఆయన విమోచించినటువంటి జనాంగం అక్కడ ఉంటున్నారు కాబట్టి. అందుకే నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నా, ఇప్పుడు జరుగుతున్నటువంటి సంభవాల్లో కూడా ఎక్కువగా మీరేమి టెన్షన్ పెట్టుకోవద్దు. ఇది ఇప్పుడిప్పుడే వెంటనే ప్రభు రాకడ ఇమ్మీడియట్గా వస్తుంది అని చెప్పేసి అనేదానికంటే ఇంకా కొంత జరగాల్సినటువంటిది బైబిల్ ప్రకారంగా కొంచెం అనగా యుద్ధ విషయాల్లో ఇప్పటికైతే మాత్రము అందరూ ఏకమవుతున్నారు. ఇజ్రాయేలుకు వ్యతిరేకంగా వీళ్ళందరూ ఏకమై, ఇంతకుముందు గతంలో ఏకమైనారు. 1966లో 14 దేశాలు ఏకమై ఇజ్రాయెల్ దేశం మీదకి వస్తే అరబ్ దేశాలన్నిటిని ఒక్క దేశం మట్టు పెట్టింది, అందరినీ ఓడించింది. ఇప్పుడు మళ్ళా ఏకమవుతూ ఉన్నారు. ఇవి జరుగుతాయి, ఇలాంటి సంభవాలన్నీ కూడా జరుగుతాయి. ఈ సంభవాలు జరగడంలో ఉద్దేశం ఏంటంటే ప్రభు రాకడ దగ్గరగా అతి సమీపంగా ఉన్నది అని మనము జాగ్రత్త పడడానికి జరుగుతున్నటువంటి సంభవాలు. వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రధానంగా ప్రభు మనకు చెప్పింది ఏంటంటే, మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి విందురు, జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యము లేచును అని చెప్పేసి అనేటువంటి విషయాలు చెప్పక ముందు ప్రధానంగా ప్రభు మనకు చెప్పింది ఏంటంటే పిల్లరా, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనండి. ఫస్ట్ టైం అలా మొట్టమొదటి మాట ఆయన రాకడను గురించిన చెప్పే విషయాల్లో మొట్టమొదట మీరు మోసపోగాకండి, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. ఇది చెప్పబడినటువంటి మాట. నేటి దినాల్లో మనకు జరుగుతున్నటువంటిది ఏంటంటే మోసం జరుగుతుంది. మనము అపవాది చేతిలో మోసపోతూ ఉన్నాం. వాడు మోసగాడు, వాడి చేతిలో మనము మోసపోతూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో వాక్యము నేను మీకు అందించేటప్పుడు అపవాదిని గురించినటువంటి విషయాలు
కుటుంబాలను ఎట్లా వాడు డిస్టర్బ్ చేస్తూ వచ్చాడో, దావీదు కుటుంబమైన, సౌలు కుటుంబమైన, ఆ కుటుంబాల గురించిన విషయాల్లో యోబు కుటుంబాన్ని గురించిన కొన్ని విషయాలు ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఆ ధ్యానం చేసుకుంటున్నప్పుడు నేను మీతో కొన్ని మాటలు అన్నాను ప్రియులరా, బాగా గమనించాలి. ఇది అందరూ కూడా మన లైఫ్లో, ఎందుకంటే మన ఇప్పటి నుంచి మన యొక్క ఆ ఆత్మీయమైన మన మోటో, ఆత్మీయంగా మన యొక్క మోటో, మన SIU చర్చ్ మోటో ప్రేమ, ప్రేమ, ప్రేమ. మన మోటో అంటే అర్థం ఏంటంటే పిల్లరా, MOTTO అంటాం మనము. మోటో కార్డ్ అని పెట్టుకుంటాం. మోటో అంటే అర్థం ఏంటంటే మన ముందు ఏమైతే జస్ట్ అది అలా పెట్టుకున్నామో ఆ పెట్టుకున్నది ఫస్ట్ చేసేయాలి అంతే. జీవితం ఇంకా వేరే దాంట్లో దానికి కాదు ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ మోటో అంటే అర్థం ఏంటంటే నీ కండ్లకు కనిపించేటువంటిది అది మోటో. నీ కండ్లకు ఇప్పుడు ఏం కనిపిస్తుంది? ప్రేమ కనిపిస్తుంది. ఆ ప్రేమను నీ జీవితంలో నీవు కలిగి ఉండు, ఆ ప్రేమను నీవు పంచు, ఆ ప్రేమలో నీవు జీవించు, ఆ ప్రేమతోనే నీవు నీ జీవితాన్ని కొనసాగి. ఇది మన ముందున్నటువంటి మోటో ప్రియులరా. ఎందుకోసమంటే ప్రభు రాకడ సమీపమవుతున్న వేళ, రెండవది సంఘాల్లో రేపు అపవాది తీసుకొని రాబోయే భయంకరమైనటువంటి సమస్యలు, అపవాది తీసుకురాబోయేటువంటి భయంకరమైనటువంటి శోధనలు, వీటన్నిటినీ మనము ఎదుర్కోవాలి, జయించాలి అని అంటే మన జ్ఞానము ఎంత మాత్రము సరిపోదునైనా. మన జ్ఞానము సాతాను దృష్టిలో వాడు ఎత్తి అవతల పడేస్తాడు అంతే. మన జ్ఞానము మన దగ్గర ఏమాత్రం పనిచేయదు, వాడు మనల్ని బోల్తా కొట్టిస్తాడు. మన జ్ఞానం, మనం ఎంత చదువుకున్న వారమైనా, ఎంత మనకు మేధావితనం ఉన్నా, మనం అన్ని విషయాల్లో అవేర్నెస్ కలిగి ఉన్నా, అపవాది మనల్ని బోల్తా కొట్టించడంలో వాడు ఏమైనా ప్రపంచ దేశాలనే వాడు ఆ విధంగా ఒక ఆట ఆడిస్తున్నాడు. మనల్ని అలాగూ మన దగ్గరికి రావడం పెద్ద సమస్య కాదు. ఎప్పుడు వాడు ఓడిపోతాడంటే, ఎప్పుడు వాడు మన జీవితంలో వాడు ప్రవేశించకుండా మన విషయంలోనైనా, మన కుటుంబాల్లోనైనా, లేకపోతే మన సంఘము పరిచర్యల్లోనైనా అపవాది ఎప్పుడు వాడు భయపడతాడు, దూరపరచబడతాడంటే, దయచేసి ప్రియ సంఘమా, సహోదర సహోదరులారా, ఇది గుర్తుపెట్టుకోవాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే మనము మోకాళ్ళ మీదకి వస్తామో, మోకాళ్ళ మీదకి వచ్చినటువంటి ఆ వ్యక్తిని టచ్ చేయాలంటే అపవాది ఖచ్చితంగా వణుకుతాడు, భయపడతాడు. మోకాళ్ళ మీదకి వచ్చినటువంటి వ్యక్తి, మోకాళ్ళ మీద ఉన్నటువంటి కుటుంబం, మోకాళ్ళ మీద ఉన్నటువంటి సంఘం, మోకాళ్ళ మీద ఉన్నటువంటి, అనగా మోకాళ్ళ అనుభవం అని ఎందుకంటున్నానంటే ఖచ్చితంగా మోకాళ్ళ మీదకే రావాలని కాదు. మోకాళ్ళ మీదకి రాగలిగిన వారు వస్తే ఎంతో సంతోషం, మంచిది. కానీ ఒకవేళ అంటే వయస్సును బట్టి, శరీర సహకారాన్ని బట్టి ఒకవేళ అది సహకరించకపోతే ఎలాగైనా సరే దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండుట అని అర్థం అన్నమాట. కాబట్టి నీవు ప్రార్థనలో ఉంటివా, దేవుని వాక్యాన్ని కలిగి ఉంటివా, అపవాది ఖచ్చితంగా వాడు భయపడతాడు, నిన్ను టచ్ చేయడానికి వాడు భయపడతాడు అంతే, ఇంకా వేరే పని. సో ప్రార్థన, వాక్యము ఈ రెండు మనకు నేర్పేటువంటి ఆత్మీయమైన ఫలితం, ఆత్మీయమైనది ఏంటంటే ప్రేమ. ప్రేమ ప్రియుల, ప్రేమ. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు చేసిందంతా, ఆయన చివరికి ఆ సిలువ మరణానికి ఎక్కేంత వరకు, సిలువలో ఆయన రక్తాన్ని కార్చేంత వరకు, సిలువలో రక్తం కార్చబడుతున్న వేళ ఆయన చేతుల్లో గాయములు, ఆయన కాళ్ళలో గాయములు, ఆయన శరీరం అంతా దున్నబడి వ్యసనాక్రాంతుడుగా, చింతాక్రాంతుడుగా చేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఆయన తలలో ముళ్ళ కిరీటం, అలాగూ చేతులు అలా వెనక్కి అలా ప్రక్కకు విరవబడి అలాగూ కట్టబడుట, అలాగూ ఏమాత్రము దేహాన్ని అటు ఇటు తిప్పడానికి కూడా వీల్లేని పరిస్థితి, చెమట కారుతున్నా తుడుచుకోలేని పరిస్థితి, అలాగూ ఆయన స్వరూపం సొగసు ఎంత మాత్రము లేని పరిస్థితి. ఆ పరిస్థితులలో ప్రభు చెప్పిన మాట, ప్రభు నేర్పించింది అదే, తండ్రి వీరేమి చేయుచున్నారో
వీరెరుగరు వీరిని క్షమించు. ఇది దీంట్లో ఏముందంటే ప్రేమ ప్రేమ ప్రేమ. ఆ ప్రేమను బట్టి ప్రభు అన్నటువంటిది ఏంటంటే, ఆ ప్రేమను మొదటి మాట ప్రేమ, ప్రార్థన ప్రేమ, చివరి మాట ప్రేమ, అన్నిటిలో ప్రేమ 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 ప్రేమ. యేసు ప్రభు జీవితం అని. అందుకే ప్రేమ చేతనే ప్రపంచాన్ని యేసయ్య మార్చగలిగినారు. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా. మరొక్కసారి నైనా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కత్తితో కాదు, లేకపోతే బలముతో కాదు, లేకపోతే ఇంకొకటితో కాదు. కొంతమంది ఉండేవాళ్ళు, అలెగ్జాండర్ ది గ్రేట్ లాంటి వాళ్ళు, అలాగూ జూలియస్ సీజర్, అలాగూ అగస్టస్ సీజర్ లాంటి వాళ్ళు, ఇంకా ప్రపంచంలో నెపోలియన్ బోనాపార్టీ లాంటి వాళ్ళు, హిట్లర్ లాంటి వాళ్ళు, అలాగూ నీరో లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏదేదో ఊహించుకొని ప్రపంచాన్ని వాళ్ళ కంట్రోల్లోనికి తెచ్చుకోవాలనుకున్నారు. వాళ్ళ వల్ల కాలసుమా. ఎప్పుడైనా చివరికి శాశ్వతంగా 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 నిలబడిపోయేది, ప్రపంచాన్ని మార్చేది, లేకపోతే నిన్ను మార్చేది, నీ కుటుంబాన్ని మార్చేది, నీ భర్తను మార్చేది, నీ భార్యను మార్చేది, నీ పిల్లలను మార్చేది, సంఘాన్ని మార్చేది, చర్చిలో సమాజాన్ని మార్చేది, సమాజాన్ని చైతన్యపరిచేది అన్నీ కూడా ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రేమ కాకుండా మిగిలిన దేని వల్ల సాధ్యము కాదు. ఈనాడు ప్రపంచ పరిస్థితులను చూస్తూ మనము జాగ్రత్త పడాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ఈనాడు చుట్టూ ఉన్నటువంటి సంఘాలు, చుట్టూ ఉన్న సంఘాల్లో జరుగుతున్న సమస్యలు, చుట్టూ ఉన్న మందిరాల్లో జరుగుతున్నటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా మనము కల్లారా చూస్తూ ఉన్నాం ప్రియులారా. మనము చెవులారా వింటూ ఉన్నాం, కల్లారా చూస్తూ ఉంటున్నాం. వీటన్నిటి ద్వారా జాగ్రత్త పడి మనము రేపు ప్రభు ఎదుట నిలబడాలి అని అంటే ప్రభు దగ్గర ఒకటే ఒక స్కేల్ ఉంటుంది. ఆ ఒక్క స్కేల్తోనే నిన్ను నన్ను ఆయన కొలుస్తాడు. ఇంకా వేరేది ఏం కాదు. మనం ఎంత చదువుకున్నాం? సంపద కుమార్ అనేటువంటి వ్యక్తి ఎంత చదువుకున్నాడు? ఎంకామ్ డిగ్రీలు ఉన్నాయా, ఎంటీహెచ్ డిగ్రీలు ఉన్నాయా, డాక్టరేట్ డిగ్రీలు ఉన్నాయా, ఇంకా ఎన్ని డిగ్రీలు ఉన్నాయి? ఇంకా బీటెక్లా, ఎంటెక్లా, లేకపోతే పిహెచ్డీలా, ఇంకా ఏంటంటే మిగిలినటువంటి ఐఏఎస్లా, ఐపీఎస్లా, ఏదైనా సరే ఈ ప్రపంచంలో వాటన్నిటినీ ప్రభు లెక్కలేకు చూడనైనా ప్రభు దగ్గర రేపు కనిపించేటువంటి స్కేల్ మెజర్మెంట్ ఏంటంటే, సంపద కుమార్ అనేటువంటి వ్యక్తి ఎంత ప్రేమ కలిగి ఉంటే ప్రార్థనా జీవితం వస్తుంది. ప్రేమ కలిగి ఉంటే వాక్యం చదువు, వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా, ఈ రెండిటి ద్వారా ప్రేమను మనము కలిగి ఉంటాం. ఆ ప్రేమ ద్వారానే ఏమైనా మారిపోతుంది, ఎవరైనా మారిపోతారు. ఈ ప్రపంచంలో ఎవడైనా మారిపోవాలి అని అంటే ఒక్క ప్రేమతోనే సాధ్యం నైనా, మిగిలిన దేనితో కూడా సాధ్యం కాదు. అందుకే నేను మీకు మనవి చేస్తా ఉన్నా, సాతాను నుదుట మనకు కొట్టాలి. ఎస్ఐయు సంగమా, చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తున్నటువంటి సంగమా, లోకాన్ని చూస్తున్నటువంటి సంగమా, అలాగూ మన దేశ పరిస్థితులను చూస్తున్న సంగమా, ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితులను చూస్తున్న సంగమా, ప్రపంచంలో జరుగుతున్నటువంటి విపత్కర సంభవాలను చూస్తున్న సంగమా, మనము జాగ్రత్త పడాలి. మనము, మన కుటుంబాలు, మన సంఘం రేపు ప్రభు రాకడలో అతి త్వరలో ఎత్తబడే పరిస్థితులలో మనము ఉండాలి అని అంటే ఒకటే ఒక మెజర్మెంట్, ప్రేమ. ఒకవేళ గతంలో ఏదైనా ఉంటే, గతంలో మనకున్నటువంటి ఏ పరిస్థితినైనా వాటన్నిటినీ ప్రేమ చేత వాటిని ఇప్పుడే ఏం చేయాలంటే మనం క్రష్ చేసేయాలి. ప్రేమ చేత క్రష్ చేయాలి పిల్లరా. ప్రేమ చేత వాటన్నిటినీ అదింపట్టుకోవాలి. ప్రేమ చేత వాటన్నిటినీ అణిచేసుకోవాలి, అనగొట్టుకోవాలి. ఇది అనగొట్టుకొని అణిచేసుకుంటే, అందుకే బైబిల్లో కీర్తనలు మనం చదువుకున్నప్పుడు కీర్తనలో అక్కడక్కడ సెలా అనేటువంటి ఒక మాట కనిపిస్తుంది. మీరు గమనించండి, బైబిల్లో మనకు 150 కీర్తనలు ఉంటాయి. 150 కీర్తనలో బాగా దయచేసి గమనిస్తే 150 కీర్తనలో ఒక 2 నిమిషాలు కీర్తనల గురించిన విశిష్టత నేను మీకు తెలియపరుస్తాను, బాగా వినాలని కోరుతున్నాం. ఈరోజు మనం కీర్తనలు చదువుకున్నాం కదా, కీర్తనలో 150 కీర్తనలు ఉన్నాయి. 150 కీర్తనలో వీటిని
5 స్కంధాలుగా విభాగించడం జరిగింది. 5 విభాగాలు ఉన్నాయి. ప్రథమ స్కంధం నుంచి పంచమ స్కంధం వరకు ఉన్నాయి. ఈ ప్రథమ స్కంధములో 1 నుంచి 41 అధ్యాయాలు ప్రథమ స్కంధం కిందికి వస్తాయి, అంటే 41 అధ్యాయాలని. నెక్స్ట్ 42వ అధ్యాయం నుంచి 72వ అధ్యాయంకి ద్వితీయ స్కంధం, అక్కడ మళ్ళీ 31 అధ్యాయాలు ఉంటాయి. మూడవది తృతీయ స్కంధం, అందులో 73వ అధ్యాయం నుంచి 89వ అధ్యాయం వరకు అది 17 అధ్యాయాలు వస్తాయి. చతుర్థ స్కంధంలో మళ్ళీ 17 అధ్యాయాలు వస్తాయి, 90వ అధ్యాయం నుంచి 106 వరకు. ఈరోజు మనం చదువుకున్న భాగం 102 అయినా 103 అయినా చతుర్థ స్కంధం 4వ స్కంధం కిందికి వస్తాయి. అనగా 90 నుంచి 106, మనం 102 చదువుకున్నాం కదా, 103. లాస్ట్ 5వది పంచమ స్కంధం 107 నుంచి 150 వరకు. ఈ 5 స్కంధాల విభాగములో వీటిని మనం చూస్తే అక్కడక్కడ సెల అనేటువంటి మాట సెల అని కనిపిస్తుంది. 71 సార్లు కనిపిస్తుంది సెల అనేటువంటి మాట బైబిల్లో. సెల అంటే అర్థం ఏంటంటే పిల్లరా, ఇవి కీర్తనలు కదా, దేవుణ్ణి స్తుతించడానికి ఆరాధించడానికి సంగీతం, అలాగూ ఆరాధనలో ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ దేవుణ్ణి మహిమపరచడానికి ఉపయోగించే దాంట్లో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేకపోతే గాయక బృందం వారు దాన్ని ఉపయోగించేటువంటి ఒక టెక్నికల్ వర్డ్ అనమాట. అది టెక్నికల్ వర్డ్, అది సెలా అని చెప్పేసి అని అంటారు. ఎందుకనంటే దీని మామూలుగా ఆ సెలా అనేటువంటి పదము దాని కరెక్ట్ అర్థం ఏంటంటే క్రెసెండో అని చెప్పేసి అంటారు. క్రెసెండో ఇంగ్లీష్లో CRESENDO, క్రెసెండో అంటే అర్థం ఏంటంటే సెలా అనగా క్రెసెండో అని, ఆగి చూడు అని అర్థం. ఆగి చూడు. ఇప్పుడు వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు, పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఉండేటువంటి మధ్యలో ఆ గాయక బృందంలో పెద్ద ఆయన ఏమంటాడంటే సెలా అని అంటాడు. సెలా అంటే ఏంటంటే ఇక్కడ మనం ఆగిపోదాం, ఆగాలి. ఇక్కడ మనము కొంచెం ఇక్కడ ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనం సర్దుబాటు చేసుకొని ఆగి విని చూసి నెక్స్ట్ మళ్ళీ మనం ముందుకు పోవాలి అనేటువంటి అర్థాన్ని చూపించేటువంటిది సెలా అంటే. అందుకే ఆ పెద్ద ఆయన ఆ మ్యూజికల్ ఆ ఇన్స్ట్రుమెంట్స్లో పెద్ద ఆయన సెలా అని చెప్పేసి అన్నట్టు 71 మార్లు బైబిల్లో కనిపిస్తుంది. అంటే ఆగి విని చూడు అనేటువంటి అర్థాలు ప్రియులరా. ఎందుకు ఈ మాటలు వ్రాయబడినాయి అని చెప్పేసానంటే మనము దేవుని యొక్క వాక్యం విషయంలో అలాంటి జాగ్రత్తలు కలిగి ఉండాలి. ఆ జాగ్రత్తలు అనగా కీర్తనలో ఎందుకు ఈ మాట వ్రాయబడింది అనగా మనం ఆగాలి. ఎందుకు ఆగమన్నాడు? ఏదో కొంచెం అక్కడ వినాలి. ఎందుకు వినమన్నాడు? చూడాలి. చూసి తర్వాత నువ్వు సాగిపో, అంతేగాని తొందరపడుతూ వెళ్ళొద్దు అని చెప్పేసని. వీటి ద్వారా సెల అనేటువంటి మరొక్క మాట అనగా ఇంకొక భాషలో దాని అర్థం ఏంటంటే ప్రేమతో ఓర్పుతో కనిపెట్టుకొని ఉండు అని అర్థం. దాని అర్థం ఏంటంటే ఆగు విను చూడు అని చెప్పేసి అనేటువంటిది మన భాషలోనైతే, మరొక్క భాషలో అనగా లాటిన్ భాషలో నుంచి సెలా అనేటువంటి దాని యొక్క అర్థం ఏంటి అని అంటే పిల్లరా, ప్రేమతో ఓర్పుతో కనిపెట్టుకొని ఉండు అని చెప్పేసి కనిపెట్టుకొని ఉండాలి పిల్లలు. ఆ ప్రేమతో కనిపెట్టుకొని ఉంటే సంసారాలు బాగుపడతాయి. ప్రేమతో కనిపెట్టుకుంటే కుటుంబం బాగుపడుతుంది. ప్రేమతో మనము సాగిపోతే ప్రేమ వైపు చూస్తూ అక్కడ మనం ఆగిపో అన్నప్పుడు ఆగిపోవడం, చూడు అన్నప్పుడు చూడడం, సాగిపో అన్నప్పుడు సాగిపోతే సంఘాలు పరిచర్యలు అన్నీ కూడా రేపు ప్రభు రాకడ వరకు అందరము మంచిగా ఉంటాం. అదే ప్రేమ ఆ సెలాహ్ అనేటువంటి మాటలో. ఇప్పుడు ఈ 5 స్కందాల గురించిన మాట ఒక్క నిమిషం మీ గమనంలోనికి తీసుకుని వచ్చి తర్వాత నేను మీకు మరికొన్ని విషయాలు తెలియపరుస్తాను. 5 స్కంధాలు బైబిల్ పండితులు ఏమన్నారంటే మనకు ధర్మశాస్త్రములో అనగా 5 కాండాలు ఉన్నాయి. 5 కాండాలు మనకు తెలుసు కదా. ఆది కాండం, ఇప్పుడు మీరే చెప్పాలి. ఆది కాండము మొత్తం 5 కాండాలు ఉన్నాయి. బైబిల్ పండితులు ఏం చేశారంటే ఈ కీర్తనలు 150 కీర్తనలు ఉన్నాయే, 150 కీర్తనలు అన్నీ దావీదు గారు రాసింది కాదు సుమా. దయచేసి పొరపాటున కూడా ఎప్పుడన్నా చదివేటప్పుడు అడిగిన కరెక్ట్గా దావీదు అడిగిన పేరు కనిపించే దావీదని చదవండి, మంచిది.
అది మనకు ఉన్న అలవాట్లో భాగంగా ఇంకా మనం ఏం చేస్తామంటే దావీదు కీర్తన అని చెప్పేసి అని చదువుతా అంటాం. అది వేరే వాళ్ళు రాసి ఉంటారు, కానీ తెలియక మనం ఏం చేస్తామంటే దావీదు కీర్తన అనేసాం. అది మన యొక్క ఆత్మీయ స్థితిని తెలియపరుస్తుంది. గబక్కిన దావీదు కీర్తన అనగా 150 కీర్తనలో దావీదు గారు రాసిండేది 73 కీర్తనలు. పక్కా 73 కీర్తనలు ప్రియులారా. నెక్స్ట్ వచ్చేసి ఆయన తర్వాత ఆసాపు అని ఉంటాడు. ఆయన మంచి సంగీత విద్వాంసుడైన ఆయన 12 కీర్తనలు రాసినాడు. ఎక్కువ భాగము ఆ సలాహ్ అనేటువంటి మాట ఆయన కీర్తనలలో కనిపిస్తుంది. 10 కీర్తనలు కోరహు కుమారులు రాసినారు. కోరహు కుమారులు కూడా ప్రత్యక్ష గుడారపు పరిచర్యల్లో ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా సంగీతంలో అలాగూ ఇన్స్ట్రుమెంట్స్ వాటన్నిటిలో కూడా మంచి ప్రవీణులు. కాబట్టి వాళ్ళు రాసిన దాంట్లో సలాహ్ కనిపిస్తుంది ఎక్కువగా. ఇప్పుడు 73 + 12 85 అయినాయి. నెక్స్ట్ 10 కోరహు కుమారులు రాసినారు, 95 అయినాయి. బాగా వినాలి. 2 పక్కా రాసినటువంటిది సొలొమోన్ గారు రాసినారు, 95, 1, 2, 97 అయినాయి. మోషే గారు రాసినది 1 పక్కా, నేను పక్కానే 18. సో అప్పుడు 98 అయింది. నెక్స్ట్ వచ్చేసి ఏతాను అనేటువంటి వ్యక్తి రాసినటువంటిది 1, హేమాను అనేటువంటి వ్యక్తి రాసిండేది 1. ఇవి పక్కాగా మొత్తం 100 కీర్తనలకు మనకు ఎవరు రాశారనే దానికి ఆధారాలు ఉన్నాయి. మిగిలిన 50 కీర్తనలు ఉన్నాయి చూడండి. ఈ 50 కీర్తనలు ఎవరు రాశారో తెలియదు, అన్నోన్ అండ్ డిబేటబుల్ అన్నమాట. ఓహో, ఇది మోషే గారి ప్రార్థనలో కంటిన్యూయేషనా, లేకపోతే ఇది దావీదు గారు రాసిన లిటరరీ స్టైల్ అట్లాగనే ఉంది, ఆయన రాసి ఉండొచ్చు, లేకపోతే సొలొమోన్ గారు కంటిన్యూ చేసినటువంటి భాగం అయి ఉండొచ్చు ఆ పదాలను బట్టి అని అలాంటి ఒక డిబేటబుల్గా ఉందే కానీ మిగిలిన 50 కీర్తనలు పక్కాగా తెలియవు ప్రియులరా. ఇది ఆ కీర్తనలో ఉన్నటువంటి విషయం. బైబిల్ అంతట్లో కీర్తనల యొక్క ప్రత్యేకత కూడా ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జననాన్ని గురించిన, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని గురించిన, ఆయన యొక్క మరణ పునరుద్ధానాలను గురించిన అన్ని ప్రవచనాలు దాదాపు కీర్తనల గ్రంథంలో 150 కీర్తనలో ఉన్నాయి. అవి నెరవేర్చబడుతూ కూడా వచ్చాయి. యేసు ప్రభు రాకడ వరకు అవి నెరవేర్పులోనే ఉంటూ ఉన్నాయి. అంత బైబిల్ అంతటిలో పెద్ద అధ్యాయం 119 మనకు అక్కడే కనిపిస్తుంది. చిన్న అధ్యాయం 133 కీర్తనలోనే కనిపిస్తుంది. బైబిల్లో మధ్య అధ్యాయం 118 మనకు అక్కడే కనిపిస్తుంది. అందులో మధ్య వచనం 118, 8వ వచనము మనకు కీర్తనలోనే కనిపిస్తాయి. కీర్తనలో ఇలాంటి విశిష్టతలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక ప్రత్యేకమైన విశిష్టతను తెలియపరచడానికే ఇంతగా నేను మీకు వివరణ ఇస్తూ ఉంటున్నా. కీర్తనలు ఈ 5 స్కంధాలు ఉన్నాయి చూడండి. 5 ఖండాలుగా చేసినప్పుడు మొదటి 41 ప్రథమ స్కంధం ఆదికాండం కిందికి వచ్చింది. నెక్స్ట్ 42 నుంచి 72 వరకు వచ్చింది నిర్గమకాండం కిందికి. ఇలా ఆ 5ంటిని ఆ 5 కాండాల్లో చేసినారు. ఆదికాండంలో ఏముంది? ఆదికాండంలో మ్యాన్ అండ్ క్రియేషన్ గురించి ఉంటుంది. నిర్గమకాండంలో ఏముంటుంది? డెలివరెన్స్ గురించి, రెడెంప్షన్ గురించి ఉంటుంది పిల్లరా. అలాగూ లేవియా ఖండంలో ఏముంటుంది? వర్షిప్ను గురించి అండ్ శాంక్చురీని గురించినటువంటి విషయాలు ఉంటాయి. సంఖ్యాకాండంలో ఏముంటుంది? విల్డర్నెస్ను గురించి, వాండరింగ్ అనగా అటు ఇటు అరణ్యంలో తిరగడం అన్నమాట. అంటే చెప్పిన మాట వినకపోతే ఈ నుంచి అక్కడికి, ఆ నుంచి ఇడికి ఊరికి తిరుగుతూ అంటారు చూడండి. అట్లా కొన్ని దినాల్లో అయిపోవాల్సిన ప్రయాణం అన్ని సంవత్సరాలు పట్టేదానికి విల్డర్నెస్లో వాండరింగ్, అటు ఇటు తిరగడం, ఇది సంఖ్యాకాండంలో. అలాగూ నెక్స్ట్ వచ్చేసేసి ద్వితీయోపదేశ కాండంలో అక్కడ ప్రాఫెసీ ఉంటుంది. అలాగూ దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక, ఆయన ఉద్దేశము మళ్ళా రెండవసారిగా ఉపదేశం అనేటువంటిది అందించబడి అలాగూ సంపూర్ణము చేయబడడం అనేటువంటిది ఉంటుంది పిల్లరా. అందుకే ఈరోజు మనం చదువుకున్నటువంటి భాగం ఉందే, మనం చదువుకున్నటువంటి ఈ భాగం కీర్తనలు 102లో 103 ఇది చతుర్థ స్కంధం కిందికి వచ్చింది. చతుర్థ స్కంధములో అక్కడ విల్డర్నెస్ను గురించిన విషయాలు, వాండరింగ్ అనగా అరణ్య మార్గము, ప్రయాణాలు అనేటువంటి దాంతో ఇది అనుసంధానమైంది. ఈ సమయాన ఇంకా నేను ఎందుకంటే ఎక్కువ చెప్తూ పోతే ఇవి చాలా ఎక్స్ప్లెనేషన్,
మన అంశం మనకు అర్థమైంది. ప్రేమ, దీని గురించినటువంటి విషయాల్లో వీటిని గురించినటువంటి వర్తమానాలే రాబో కాలంలో మనము ఎక్కువగా ఆ లా ఆఫ్ గురించిన లా ఆఫ్ ఎక్స్టెన్షన్ ఎలా ఉండాలి, దాని యొక్క ఇంప్రూవ్మెంట్ ఎలా ఉండాలి, వాటిని ప్రాక్టీస్లోనికి ఎలా తెచ్చుకోవాలి, తద్వారా సంఘం ఏ విధంగా క్షేమాభివృద్ధి పొందుతుంది, మనమందరం కూడా ఏ విధంగా బ్లెస్ చేయబడతామనేటువంటి గొప్ప సత్యాలు మనము రాబో దినాల్లో మనం తెలుసుకోబోతుంటున్నాం. కారణం ఏంటంటే ప్రియులారా, నేను అడవిలోని గూఢబాతును అని అంటాడు కదా, 7వ వచనం. చిన్న మాట బాగా వినండి, ఇక్కడ మనం ముగించుకుందాం. అడవిలోని గూఢబాతును దావీదు అనుభవంలో అనగా తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే, ప్రభువా నా జీవితం ఇప్పుడు గూఢబాతు వలె ఉంది, గూఢబాతు వలె. ఐఎమ్ లైక్ ఏ పెలికాన్ ఇన్ ద విల్డర్నెస్. ఒక గ్రేట్ కింగ్ తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది సుమా, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును అని దావీదు అనుభవంలో. అయితే ఆ 102వ కీర్తనలో దాని గురించి ఒక డిబేట్ ఉంది, కానీ అయితే అది కంటిన్యూషన్లో భాగంగా మెజారిటీ ఆఫ్ ది బైబిల్ స్కాలర్స్ దావీదు యొక్క ప్రార్థనగా దాన్ని ఉపయోగిస్తారనమాట. సో ఆ దావీదు తన ప్రార్థనలో అంటున్నాడు కదా, నా జీవితం ఇప్పుడు నేను భోజనం చేయుటకే మర్చిపోయి ఉన్నా, నేను అడవిలోని గూఢబాతు వలె ఉంటున్నాను. అడవిలోని గూఢబాతు ప్రేమ కలిగినటువంటి పక్షి. ప్రియులారా, ఎంత ప్రేమ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి. మళ్ళీ ఈ గూఢబాతులు, దీన్ని పెలికాన్ అంటారు, ఇంగ్లీష్లో పెలికాన్ అంటారు. మీరు ఒకసారి నెట్లో పెలికాన్ గురించి మీరు నెట్లో కొట్టండి, ఆ పెలికాన్ గురించినటువంటి విషయాలు మీకు తెలుస్తాయి. ఏంటి అనంటే, ఒక క్రిస్టియన్డంలో, మన క్రైస్తవ ప్రపంచంలో పెలికాన్ యొక్క ప్రత్యేకత, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ప్రియులారా. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, ప్రపంచానికి అంతటికీ తెలుసు క్రీస్తు శకం 70 ఏం జరిగింది అని. ఇప్పుడు ఎవరైనా మీలో చెప్పగలరా క్రీస్తు శకం 70 అంటేనే ఏంటి అని? క్రీస్తు శకం 70 ఏం జరిగింది? ఏనైనా ఒక్కసారి నిన్న టైటస్ చక్రవర్తి. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా. మరొక్కసారి నాన్న హల్లెలూయా, ప్రభు నామమునకు మహిమ కలుగు. క్రీస్తు శకం 70 అంటే మర్చిపోగాకండి. క్రీస్తు శకం 70 అని అంటేనే ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రధానమైనటువంటి సంవత్సరం అది. ఎందుకనగా యెరూషలేం దేవాలయం పడగొట్టబడినటువంటి సంవత్సరం అది. రాతి మీద రాయి నిలవకుండా దేవాలయం కంప్లీట్గా డిమాలిష్ చేయబడినటువంటి సంవత్సరం. టైటస్ రోమన్ చక్రవర్తి వచ్చి దగ్గర 5 లక్షల పైచులకు యూదులను ఊచకోత కోసి 5 లక్షల పైచులకు యూదులను పిల్లలనని కూడా చూడకుండా అలాగూ చంటి పిల్లలతో సహా సమూలంగా నాశనం చేసి చంపివేసి రక్తపు టేరులు పారించినటువంటి సంవత్సరం క్రీస్తు శకం 70 ప్రియులారా. అలాంటి భయంకరమైన సంవత్సరం అది. ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ రోమా సైనికులు లోపలికి ఒక ప్లేస్లోనికి వచ్చినారు. పెలికాన్ యొక్క ప్రత్యేకత చెప్తున్నా. లోపలికి వస్తానే మేడగది యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రభు బల్ల ఇచ్చేటువంటి లార్డ్స్ టేబుల్ ఈరోజు మనం కలిగి ఉన్నాం కదా, ఆ ఇచ్చే ఆ ప్లేస్ను మేడగది అప్పర్ రూమ్లో ప్రభు ఆయన యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యమైనటువంటి ఆ బల్లను ఆయన అందించడం జరిగింది. ఇప్పుడు ఈ రోమా సైనికులు పెద్ద పెద్ద బిల్డింగులన్నీ పడగొడతా వస్తున్నారు. దేవాలయాన్ని పడగొట్టేసినారు, మిగిలిన అన్ని పడగొట్టేసినారు. మేడగది దగ్గరికి వచ్చినారు. మేడగదిని కూడా పడగొట్టాలి, ఇది చాలా బాగుంది, పెద్దగా ఉంది, ఇది కూడా పడగొట్టాలని చెప్పేసి యెరూషలేమును సమూలంగా నాశనం చేసే పరిస్థితి అన్నమాట. సో అక్కడికి వస్తానే వచ్చిన రోమా సైనికులు ఎంతమంది వచ్చారో తెలీదు, లోపలికి వచ్చినారు. రావడమే వాళ్ళు ఒక్కసారి అటెన్షన్లోకి వెళ్ళిపోయినారు పిల్లల. ఎందుకు అటెన్షన్లోనికి వెళ్ళిపోయారు అని చెప్పేసి అంటే, చూశారు ఆ మేడ గది ఇటుప్రక్క అటుప్రక్క గోడల మీద పెలికాన్ యొక్క బొమ్మలు ఉన్నాయంట. పెలికాన్ పక్షి ఇప్పుడు మనం చదువుకున్నామే, ఐఎమ్ లైక్ ఏ పెలికాన్ ఇన్ ద విల్డర్నెస్ 102 7వ వచనంలో ఆ పెలికాన్ పక్షుల యొక్క బొమ్మలు అక్కడ ఉన్నాయి, దాని పిల్లల బొమ్మలు అక్కడ ఉన్నాయి.
ఆ పిల్లల బొమ్మలు వాటిని చూసినటువంటి ఆ రోమా సైనికులు ఒక్కసారి అక్కడికి లోపలికి వచ్చి శాల్యూట్ చేసినారు. ఎందుకనగా ఆ గదికి శాల్యూట్ చేసి, ఎవరో మహానుభావుడు, ఇక్కడ ఏదో జరిగింది, ఒక ప్రత్యేకత, ఇక్కడ ఈ స్థలంలో ఇక్కడ పెలికాన్స్ ఉంటున్నాయి, పెలికాన్స్ను గురించినటువంటి చిత్రాలు ఇక్కడ ఉంటున్నాయి, కాబట్టి ఇది ఇక్కడ మంచి జరిగినటువంటి ప్లేసు, అనగా ఎగ్జాక్ట్లీ ప్రభు బల్ల సహవాసం, ప్రభురాత్రి భోజన సంస్కారం జరిగినటువంటి స్థలం అది. శాల్యూట్ చేసి ఆ బిల్డింగ్ను నాశనం చేయకుండా వెళ్ళిపోయినారు. ఇప్పటికీ సజీవంగా అలాగే ఉండిపోయింది. ఇజ్రాయెల్ దేశం పోతే దాన్ని అట్లే మనం చూడొచ్చు. కారణం ఏంటంటే ఆ పెలికాన్ ప్రేమ కలిగిన పక్షి. ఎంత ప్రేమ అంటే దానికి ఉన్న అన్ని చెప్పడానికి ఇంకా టైం లేదు, ఇక్కడ మనం ఆగిపోవాలి, టైం కూడా అయిపోతుంది కాబట్టి. ఎంత ప్రేమ అంటే పిల్లరా, లాస్ట్కు తన పిల్లల కోసం, తన ఫ్యామిలీ కోసం, అలాగూ తన ఫ్యామిలీ యొక్క క్షేమం కోసం, అనగా నేను ఇంతవరకు నా పిల్లలను కన్నాను, నా పిల్లలను పెంచినాను, నా పిల్లలను పోషించినాను, నా పిల్లల్ని ఈ స్థితిలోనికి తెచ్చుకున్నాను, ఇదిగో ఈరోజు మాకు ఈ కష్టాలు, ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల మధ్యలో నా పిల్లలకు నేను ఆహారము పెట్టలేనటువంటి స్థితిలో, నేను నా పిల్లలకు ఆహారము లేకుండా నేను మాత్రం అవి చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేనే నా గుండె, నాలో ఉన్న గుండె, నాలో ఉన్నటువంటి మెదడు, ఇది నేను నా పిల్లలకు ఆహారంగా తీసి పెడతానని, అది తన బాడీని తానే డ్యామేజ్ చేసుకొని, తన బాడీ లోపల ఉన్నటువంటి ఆ కండ లోపల ఉన్నటువంటి ఆ గుండెను, ఆ మెత్తని పదార్థాన్ని తీసి తన పిల్లలకు నోట్లో పెడుతుంది ఆ తల్లి పక్షి. ఆ పిల్ల పక్షులు అవి తింటా ఉంటాయి. అవి అక్కడ చిత్రం. అంటే ప్రేమకు నిలువెత్తు నిదర్శనం పెలికాన్. ఇప్పుడు మనం చదువుకున్న పిచ్చుకుందే, చదువుకున్న పగిడి కంటె ఉందే, చదువుకున్నటువంటి పక్షిరాజులు ఉన్నాయే, వీటిని గురించి చెప్పాలి అని అంటే ఇంకా చాలా గంటల టైం పడుతుంది. రాబోయే దినాల్లో దీని గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకు ఈ ఒక్క మాట నేను మీ గమనంలోనికి తెచ్చినానంటే, ప్రేమకు నిలువెత్తు నిదర్శనం ఆ యొక్క పెలికాన్స్. అందుకే వాళ్ళు శాల్యూట్ చేసి ఆ బిల్డింగ్ను నాశనం చేయకుండా వెళ్ళిపోయినారు. ఇది చరిత్రలో జరిగినటువంటి సంఘటన ప్రియులారా. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. మరొక్కసారి నైనా హల్లెలూయా. ప్రభునామమునకు మహిమ కలుగును కాక. ప్రియులారా, ఈ సమయాన నేను మీ అందరికీ మనవి చేయడం ఏమనగా, మనము ప్రేమ కలిగి ఉండాలి. ఒక్క ప్రేమతోనే సాతాను నుదుట మనము కొట్టగలం. ప్రేమతో కాకుండా మన తెలివితేటలు కానీ మిగిలిన ఏవి మనల్ని వాని దగ్గర అవి పని చెయ్యవు. వాని దగ్గర మనం ఖచ్చితంగా ఓడిపోతాం. ఒక్క ప్రేమతోనే వాని నుదుట కొడితే వాడు బోర్ల పడడం అనేది జరుగుతుంది. వాడు బోర్ల పడడం. దావీదు నున్నటి రాయి, స్మూత్ స్టోన్తో, ఒకే ఒక నున్నటి రాయితో గొల్లియాతు నుదుట కొట్టగా వాడు బోర్ల పడ్డాడు. ఇజ్రాయేలులకు జయం కలిగింది. మన జీవితాల్లో జయం, మన జీవితాలకు ఆశీర్వాదం, మనము మన కుటుంబాలు మన పిల్లలు అన్నిట్లో మంచిగా ఉండాలనంటే ప్రేమ 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 ప్రేమ. అందరూ అడుగుతారు మీ ఆప్యాయత అందరూ. ఈ ప్రార్థనలో ఈ దీనదాసుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ సెలవు తీస్తాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మన సంఘానికి అంతటికీ తోడై ఆయన ప్రేమ మనతో సదాకాలము నిలుచునుగాక. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సంఘమా, ఇంతవరకు మీరు ఉదయకాలము నుంచి దేవుని సన్నిధిలో సన్నిధి సమృద్ధిని కలిగి ఉంటున్నందుకే ప్రభుకి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక శుభములను వందనాలను తెలియపరుస్తుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవు, నీ కుడి చేతిలో నిత్య ఆనందము, నిత్య సుఖములు కలవని తెలియపరిచాను. ఉదయకాలము నుండి ఇంతవరకు ప్రభా ఎస్ఐయు ఫ్యామిలీగా మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు. అనేక మంది నీ పిల్లలను మీరు నడిపించారు, వందనాలు. నీ పిల్లలను ఆశీర్వదించండి.
అయినా తిరిగి వెళ్తున్నారు. నీ సమాధాన రక్షణ ఆశీర్వాదాలతో వారి గృహాలకు తీసుకెళ్ళమని ప్రార్థిస్తుంటున్నా. ముందున్న ప్రభు బల్ల సహవాసం కొరకై సిద్ధపడిన నీ పిల్లలను యోగ్యమైన రీతిలో చేయి వేసి ఆత్మీయంగా మరింతగా ఫలించుటకు కృపదాయిచ్చేయండి. నీ దాసునైన నా పక్షంగా కూడా కుటుంబ పక్షంగా కృప చూపించి కాపాడు, ఆశీర్వాదం. ఈ వారమంతయు SIU ఫ్యామిలీనినైనా SIU కుటుంబాలను తండ్రి, సంఘంలోని అందరినీ, అన్ని కుటుంబాలను ఆయురారోగ్యాలతో నింపి కాపాడు తండ్రి. నా ప్రార్థన ఆలకించు. నీ కరుణాహస్తాలకు సంఘాన్ని అప్పగించుకుంటూ ప్రేమామయుడు యేసుక్రీస్తు శక్తివంతమైన నామమందే స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీదే, నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి, ఆశీర్వాదము ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనలో పాలి భాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన SIU సంఘపు సేవా పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దయచేసి అందరూ సమాధానంగా సెలవు తీసుకునండి ప్రియులారా.